ఎడారిలో సెలయేర్లు. మార్చ్ 6వ తేదీ. నాట నుండి దుఃఖముఖగా నుండుట మానెను. 1 సమూయేలు 1వ అధ్యాయము 18వ వచనం. వారి దుఃఖములకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 12, 13 వచనాలు. నాట నుండి దుఃఖముఖగా నుండుట మానెను. ఇది సాధ్యమేనా? ఇదే సాధ్యమైతే నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు? కీర్తన గ్రంథము 42, 5వ చరణం. ఎందుకు మన కష్టాలు దుఃఖాల మూలాల్లోకి వెళ్ళడం మంచిది. అట్టడుగు వరకు వెళ్ళాలి. దానికి కారణమేమిటో అర్థమైతే దాన్ని బాగు చేయగలం. మన విచారానికి మూలమేమిటో కనుగొని దాన్ని తొలగించే వరకు ఆ విచారాన్ని ఏమాత్రం తగ్గించలేం. మన విచారానికి ప్రాథమిక కారణం మన పరిస్థితులలో లేదు, అది మనలోనే ఉంది. అక్కడే విరుగుడు మందు పూయాలి. ఈ సత్యాన్ని తెలుసుకుంటే మనకు ఎంతో ఆదరణ కలుగుతుంది. పరిస్థితులను మార్చడం మనకు మించిన భారం కావచ్చు, కానీ మన ఆత్మలకు తగిన ఔషధాన్ని వ్యక్తిగతంగా మనం వాడుకోవచ్చు. కీర్తనకారుడు తన ఆత్మకు ఈ ప్రశ్న వేసినప్పుడు తీవ్రమైన తన దుఃఖానికి కారణం ఏమిటో అతడు తెలుసుకున్నాడు. తన దుస్థితికి కారణం తన చుట్టూ ఉన్న పరిస్థితుల తీవ్రతలో లేదని, తన ఆత్మను ఆవరించి ఉన్న చీకటిలోనే అంతా ఉందని అతడు గ్రహించాడు. అతడు దేవునికి దూరమయ్యాడు. అలలు తరంగములన్నిటి వలన అతడు కృంగి ఉన్నాడు. 42వ కీర్తన 7వ వచనం. శత్రు బాధ చేత 9వ వచనం. ప్రజల దూషణల చేత దుఃఖాక్రాంతుడనై ఉన్నాడు. అతని మనసంతా వీటితోనే నిండిపోవడంతో దేవుని దర్శనము, దేవుని సన్నిధి మసకబారిపోయాయి. అతని బాహ్య దృక్పథం వల్ల దేవుని వైపు చూడడం మసకబారింది. అతడు విడవబడినట్లు, నశించిపోయినట్టు భావించాడు గనుక విచారంతో ఉన్నాడు. నా ప్రాణమా, నా మనోవిచారానికి, దిగులుకు ఇది కూడా నిజమైన కారణమే. దేవుని సన్నిధి తోడుగా ఉందన్న భావన పోయింది. ఆయన గూర్చిన దర్శనము మసకబారింది. మన పరిస్థితుల దుఃఖంలో దేవుడు పరిచయం చేయబడి మన కన్నులు ఆయనను చూడగలిగితే చాలు, మన విచారం తొలగిపోతుంది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. 16వ కీర్తన 11వ చరణం. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. దేవుడు మనకు కనిపించకుండా ఉన్నప్పుడు, మనము ఆయనను తాకి చూడలేనప్పుడే మన ఆత్మ దుఃఖములో, దిగులులో, నిరాశలో కృంగిపోతుంది. ఆత్మలోని సమస్త మనోవ్యాకులాన్ని తొలగించేది, సమస్త ఆనందాలను సమకూర్చేది దేవుడే. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.